హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే మెట్రో బిగిస్తే అయితే వచ్చాను. చూడాలి కదా, ఈ మెట్రో అయితే సరిగ్గా లేవండి. ఇక్కడ మెట్రో బిగించారు, సెకండ్ బోర్డు అయితే పగిలిపోయింది. ఇక్కడ చేంజ్ ఓవర్ పెట్టారు, ఇక్కడ ఎంసీబీ పెట్టారు, ఇక్కడ మెయిన్ పెట్టారు, డిబి మెయిన్ మొత్తం రకరకాల ఉందని వర్క్ అయితే కరెక్ట్గా లేదంటే నేను వచ్చినమాట ఈ అన్నింటిని పీకేసి నా డబ్బులు అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియో కరెక్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా మీ ఇంట్లో కూడా ఎలా ఉంటే ఎలా చేసుకోవాలి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు కూడా ఎక్కడ వర్క్ చేస్తే ఏ విధంగా బిగించాలో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీకు చూస్తే కొంత అవగాహన అవుతుంది. చూడాలి ఏ విధంగా ఉందో గజిబిజిగా ఇలా చేయకూడదు. నేను బోర్డు ఎందుకు అంత నీట్గా చేయాలి, సరే ఫీజు కూడా సరిగ్గా లేవు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే చూడండి, నేను అయితే తీస్తాను అనమాట. ఇవన్నింటిని ఒక కంట్రోల్గానే చేస్తాను. చూడండి మొత్తం అన్నింటిని తీసుకోవాలి. మొత్తం చూడాలి జాగ్రత్త సరిగ్గా తీసినప్పుడు మనం టేప్ చుట్టుకోవాలి. పేసినప్పుడు చూసుకుంటే జాగ్రత్త టేప్ చుట్టుకుని డైరెక్ట్ అంటే ఏమైనా తేడా వచ్చిన వదలంగా నేను జాగ్రత్త పట్టుకుని జాగ్రత్త తీసుకోవాలంటే ముందు టేబుల్ చేసుకోవాలి. సరిగ్గా ఇన్వర్టర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు తర్వాత పీక్కోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూడాలి బోర్డు ఎలా పగిలిపోయిందో మొత్తం ఏం లేదు. వంకరగా ఖరాగా దగ్గొట్టేసారు, అయిపోయింది పని వెళ్ళిపోరంటే. ఇప్పుడు మనం వచ్చాం సీన్లోకి, ఇప్పుడు మొత్తం పీకేస్తాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఎవరికి కింద వస్తలేదు కదా, పని నీట్గా ఉండాలి, కంట్రోల్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సేఫ్టీ మెజర్మెంట్ చేయాలి, మనం దులుపుకోకుండా ఉండలేకుండా ఉండదు పని. ఓకే, చూడాలి అయిపోయింది. అప్పుడు సినిమా కూడా అయిపోయింది. సర్వీస్ పైప్ కూడా దానికి మామూలుగా ఫ్లెక్సిబుల్ పైప్ అయితే ఎక్కించారు. ఓకే ఫ్రెండ్స్, చూడాలి కదా, నేనైతే మొత్తం పక్క బోర్డు అయితే తెచ్చిన డ్రిల్లింగ్ చేస్తున్నాను. ఇట్లా హోల్స్ పెట్టి అన్నగా నీట్గా వేస్తున్నాను అన్నమాట. ఫీజు గట్ట మెట్రో బోర్డు గట్ట చూడండి ఫ్రెండ్స్. మరి డ్రిల్ మిషన్ కంపల్సరీ ఉండాలి మనకి. ఓకే, స్టీల్ మేకులు ఏదైతే కూడా మనం వచ్చేసి మెట్రో బోర్డు పగలగొట్టకూడదు. మిషన్ అనేది వాడాలి, సెక్ బోర్డు పోతాయండి. కంపల్సరీ మిషన్ వాడకపోతే మొత్తం సరిగ్గా అయిపోతాయి. చూడగా ఫీజులో అయితే మన దగ్గర బీచుకోవాలి. కరెక్ట్గా మనం ఫీజు చేసినప్పుడు పెట్టినప్పుడు కూడా లేకుండా మనం బీచుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ రెండు నోట్ ఫీజు కూడా ఫీజు చేయాలి. గమ్ముని నోట్లో స్టార్ట్ చేయాలి, ఫీజు స్టార్ట్ చేయాలి, ఫీజు అని కొడుతుంది. ఎంసీబీ కాకుండా గమ్మున ఫీజు అని కొడుతుంట. ఓకే ఫ్రెండ్స్, మన ఇంట్లో హౌస్లో మనం ఎన్ని ఎలా చేసి మోడల్ చేసుకున్నా రెండు ఫీజు అని కంపల్సరీ ఉండాలి మెట్రో దగ్గర, లేకపోతే ఇబ్బంది. డ్రిల్ చేయనప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఫ్రెండ్స్, డ్రిల్ చేయనప్పుడు సెకండ్ బలంగా అని కూడా కావాలి. ఓకే, మనం ఇవి కూడా దిగిపోతుంది. మరి విధంగా మన కష్టం కూడా జాగ్రత్త చేసుకోవాలి, కూడా ఇవి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి విధంగా ఫీజు కూడా లూజ్ లేకుండా తీసుకోవాలి. లోడ్ అయినప్పుడు మనకు లూజ్ కూడా ఫీజు అలాగే వెళ్ళిపోతే కొత్త ఫీజు అనేది కాకపోతే లూజ్ అనేది కూడా టైట్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరి విధంగా చూసారు కదా, నేను అయితే క్వాలిటీ డ్రిల్ చేసండి. ఈ విధంగా అయితే నేను రికార్డ్ అనమాట. మీకు చూడైతే కొద్ది రోజులు ఇరిపోయి మనకి బొడుగు వదిలేస్తున్నాను మనం ఇచ్చినప్పుడు అలాగే ఇరిపోయినా మేలు చేస్తాను స్టీల్ మేలు. ఓకే, చూసారు కదా, రమ్మల పెడితే మనం ఈ విధంగా పక్క వేయాలని రమ్మల పెడితే కోసం జాగ్రత్తగా కొంచెం కడిమిలో అనేది మనం తీసుకోవాలంటే కొంచెం ముక్కలు కోసం కట్ చేసుకుంటే కడిమిలో వచ్చేది, లేదంటే స్టూడియో అయితే ఒక 70 హండ్రెడ్ వచ్చేది అనమాట. చూసారు కదా, చూసుకొని ముందు మాన్యువల్గా చూసుకుని పెట్టుకుని కొట్టాలని. చూసారు కదా, ముందుగా మేక దగ్గర కొట్టాను శాంపుల్కి ఏంటంటే పడిపోకుండా. తర్వాత మేక్కి వాచ్ వేసి కొడితే మనకు బాగా టైట్ అవుతుందంట. అది ఏం చేసి మీకు డైరెక్ట్ లోపలికి వెళ్దాం, కరెక్ట్ ఫిట్ ఉంటుందండి. వాచ్ వాడండి, చెక్ బోర్డు అయితే వాచ్ కంపల్సరీ వాడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఐఫోన్ ఫిట్టింగ్ చూసారు, డీవీ పెట్టి మొత్తం దీంట్లో వచ్చేయండి. చూసారు కదా, అంటే నేను ఉన్నప్పుడు వరకు ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. చూసారు కదా, 2 వీజులు అన్న చక్కగా బిగించుకోవాలండి. ఒక డీవీలోకి వచ్చేసి మొత్తం అన్నీ డీవీలు పెట్టుకోవాలి. పని కూడా కొత్త చేయించుకోకూడదు, కస్టమర్లు కూడా కొత్త చేయించుకుంటారు, మొత్తం ఛార్జీలు పెరిగిపోతాయి. అలాగే ఇప్పుడు చేయించుకోండి, ఒకసారి చేయించుకున్నప్పుడు అన్ని దాంట్లో చేయించుకోండి, ఇలా నీట్గా చేయించుకోండి. 2 ఫీజులు కంపల్సరీ వాడండి మెట్రో దగ్గర. ఓకే ఫ్రెండ్స్, 2 ఫీజులు కంపల్సరీ వాడండి, ఏమైపోదండి అవుతే ఎక్స్ట్రా ఏముందండి. ఓకే ఫ్రెండ్స్, మరి విధంగా చేయండి. చూసారు కదా, అలా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూసారు కదా, మీ హౌస్లో కూడా ఎలా ఉంటే చేయండి, మీరు ఎక్కడ పని చేస్తే ఈ విధంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎలా ఉంటుంది ఫస్ట్ అయితే దొకానం నేను అలా చేయమాట. చూసారు కదా ఎలా ఉందో, ఈ విధంగా ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా చేయను. అలాగే మన వీడియో చూసి మీరు కూడా ఎలా చేయించుకోండి, అలా చేసుకోండి, ఇలా చేయండి ఫ్రెండ్స్. మరి అలాగే మన వర్క్ అయిపోయింది కాబట్టి అలా మన వీడియో సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలా సపోర్ట్ చేసుకోండి. ఓకే, మనకి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.